యూకేలో మా అన్న వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా అవ్వదు. సో ఇప్పుడు తీస్తున్నా. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్లో. మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మిర్రర్ ఉంటుంది స్ట్రైట్గా. మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి లెఫ్ట్ సైడ్లోనేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్లో కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇంత స్పేసియస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హాల్ ఎలా ఉంటుంది, మన హాల్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అండ్ ఎంత పెద్ద హాలో చూడండి. బయట నుంచి వ్యూ చాలా బాగుంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంట్లో ఇక్కడ ఫైర్ వేసుకోవచ్చు మనం వింటర్లో. నెక్స్ట్ వచ్చేసి నేను వాష్రూమ్ని కూడా వదలలేదు, అయినా నీట్గా ఉంటుంది చూడండి. సో వాష్రూమ్ ఇలా ఉంటుంది, అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి ప్రతి ఒక్కరిది కూడా యూకేలో నేను అబ్జర్వ్ చేసిన వరకు అయితే. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వస్తే డైనింగ్ టేబుల్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో మనకి షెల్ఫ్ ర్యాక్స్ అన్నీ ఓపెన్ చేస్తే అసలు చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అండ్ మనకి కిచెన్ నుంచి రైట్ సైడ్ వస్తే మొత్తం ఓపెన్ స్పేస్. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఎక్స్ట్రా సామాన్లు ఉన్నా పెట్టుకోవచ్చు. సేఫ్గా మనకి ఇక్కడ వర్షం పడకుండా క్లోజ్గా ఉంటుంది. గ్యారేజ్కి వెళ్ళాలంటే ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది బయట గార్డెన్ ప్లే ఏరియా పిల్లల కోసం, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే మన డూప్లెక్స్ హౌస్ నుంచి, అండ్ రైట్ సైడ్ చిన్న రూమ్ ఉంటుంది. ఎక్కగానే స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇలాగా. నెక్స్ట్ కిందకి వెళ్ళగానే మళ్ళీ మనకి హాల్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దాం. చూడండి చాలా బాగుంటుంది, అంటే ఎక్కువ స్పేషియస్గా బాగుండేలాగా ఒకసారి పెద్ద హౌసే తీసుకున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి బయట డోర్ ఓపెన్ చేయగానే మనకి బయట వ్యూ ఇలా ఉంటుంది. గ్యారేజ్ లోపల మనకు అవసరం లేని సామాన్లు అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవచ్చు, ఇలా ఎక్స్ట్రా రోజు డైలీ యూజ్ లేనివి నేను చెప్పేవి. అండ్ నెక్స్ట్ మనకి బయట చెట్లు, పూలు ఎంత బాగున్నాయో. ఇంత పెద్ద ఇంటిని ఇంత చిన్న వీడియోలో ఇరికించి పెట్టాను. సో ఇల్లు ఎలా ఉంది, మా అన్న వాళ్ళ ఇల్లు మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. కామెంట్ చేయండి.